ఉండమ్మా, పాడిన వాళ్ళకే ఉండాలి. ఇంకా 2 పడతారా లాస్ట్? అటంటే
దేవుని వాక్యమును చదువుకుందాం. 119వ కీర్తన 97వ వచనం నుండి 112వ వచనం వరకు, 119వ అధ్యాయము 97 నుండి 112 వరకు మాస్టర్ గారు వచ్చి ఈ వాక్యాన్ని ఉత్తరప్రదేశ లేఖనాలుగా నడిపిస్తారు. నూట 19వ అధ్యాయము 97 నుండి 112 వరకు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది, దీనివల్ల నేను దాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. నీ శాస్త్రములను ధ్యానిస్తున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను. నీ వాక్యములు నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు. నా ప్రాణము ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నీ శాస్త్రము నాకు ఉదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమై భావించుకుంటున్నాను. చివరి రోజున నీ కట్టలు దైవమునకు నా హృదయమును, ఇది పూర్వవరకు నిత్య నిర్ణయం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నాగేశ్వర గారి యొక్క కుమారుడు చెరి రేపు పరీక్ష వెళ్తున్నారని చెప్పారు. 10వ తరగతి పరీక్షకు దేవుడు వారికి మంచి జ్ఞానం అనుగ్రహించినగా ప్రార్థన చేద్దాం. మన పెద్దలు ఉదయ్ గారు గత కొద్ది దినంలో బండి యాక్సిడెంట్ జరిగి గాయంతో బాధపడి కూడా దేవుని మందిరానికి వచ్చినారు. చేతు గాయము, అలాగే తలగాయం దేవుడు మాన్పిదగా ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘంలో ఉన్న పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరాన్ని కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. వీరబాబు కృష్ణవేణి ప్లేట్లెట్స్ పడిపోయి హాస్పిటల్లో ఉందని చెప్పారు. కృష్ణవేణి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రార్థన చేద్దాం. మహోన్నత పరిశుద్ధ జీవగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో ఈ రీతిగా చేరి మీ నామ పేరున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యం మాకిచ్చారు. మీకు స్తోత్రాలు. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ సన్నిధిలో ఒకసారి ఈ రీతిగా కలుసుకుని దేవుని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయంకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాగేశ్వర గారు వారి కుమారుడు చేరి పరీక్షగా సహాయం చేయండి. వారికి కావాల్సిన జ్ఞానం దయచేసిన స్తోత్రాలు. అలాగే ఈ గొప్ప మందిరమును నటించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు పిల్లల కొరకు ప్రార్థన చేసిన కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. అలాగే హైదరాబాద్ పట్టణంలో నుండి పిల్లవాడి సతీష్, రాణి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన మంచి జ్ఞానం దయచేయండి. పిల్లలు చదువుకున్నగా చదువులు సహాయం చేయండి. విజయవాడలో నుండి సునీల్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలను దీవించండి, చదువులు సహాయం చేయండి.
సతీష్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, భూలక్ష్మి కొరకు ప్రార్థన చేసిన, సంతానం చేసినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభావ ప్రాంతంలో తండ్రి మసాలా గారి కుమార్తె అదిరి కొరకు ప్రార్థన చేసిన, సంతానం కొరకు చూస్తున్న సహాయం చేసిన స్తోత్రాలు. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న సుధాకర్ గారు, స్వరూప గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. సంతులేని వారిని ఇలాగ చేసే దేవుడు కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. అద్భుతములు చేసే దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. డాక్టర్ సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె బలపరచండి, స్వస్థపరచండి. ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది దయచేసే దేవుడు మీరే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసినందుకు మీకే స్తోత్రాలు. కుమార్తెను మీరు దీవించండి. కాళ్ళు చేతులు పనిచేయడానికి శక్తి దయచేసినందుకు స్తోత్రాలు. పూజే గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేతి గాయంతో బాధపడుతున్నారు, తల కూడా దెబ్బ తగిలిన తండ్రి మీ కుమార్తె స్వస్థపరచండి. అలాగే నాగేశ్వరరావు గారు వారి కుటుంబం కొరకు, అనుకూలంగా నుండి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. దుఃఖకరమైన స్థితిలో ఉన్నటువంటి కంచిపోగు ఆనందాన్ని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రోజు మిమ్మల్ని ప్రీతిగా చేరి మీ నామ పేరుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యం అందిస్తున్న స్తోత్రాలు. 16వ తేదీ నుండి జరుగుతున్న 10వ తరగతి పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దీవించండి. అలాగే శిరోమణి గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెంకట కుమారి పరీక్షకు సిద్ధపడుతుండగా రేపు నుంచి పరీక్ష పెడుతుండగా సహాయం చేయండి. జ్ఞానము తెలివించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వివాహం మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. వివాహం అన్నిషలో ఘనమైనదని చెప్పారు. ఘనంగా జరిపించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఉద్యోగం చేసిన బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. రోగి బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతంలో చేస్తున్న వారి స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉండగా మీకు కుమారుడికి కాపుదల దయచేసిన స్తోత్రాలు. తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. విజయమ్మ గారు, ఈశ్వర్ గారు వారి కొరకు వారి కుమారుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రతాప్, ప్రసన్న, రేణు గారు ప్రార్థన చేస్తున్నాం. వివాహం సిద్ధపడుతుండగా మీరు సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే ఈ రోజు మీ సన్నిధిలో ప్రార్థన కోరిన బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆలోచన వెంకటేష్ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుని ఆయుష్ ఆరోగ్యం స్తోత్రాలు. శ్రావణి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాయత్రి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు మీరు దీవించండి, సహాయం చేయండి. ముఖ్యంగా వీరబాబు కృష్ణవేణి వారి జీవితంలో నేను చేస్తున్నందుకు స్తోత్రాలు. గత కొన్ని దినం నుండి జ్వరంతో బాధపడుతూ ప్లేట్లెట్స్ పడి ఉండగా కుమార్తె స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆయుష్ ఆరోగ్యం దయచేసే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మస్తాన్ గారి కుటుంబం ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వెంకటరావు గారు ఆరోగ్యంలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఆరాధన గారు ప్రార్థన కోరినగా సహాయం చేయండి. అలాగే మరియమ్మ గారు వారి ప్రార్థనలో కోరినగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు మిమ్మల్ని ప్రీతిగా చేయి విజ్ఞాపం చేస్తున్నగా సహాయం చేయండి. తండ్రి స్వరాజ్య గారు, తల్లి గారు, కాశ్యప గారు ప్రార్థన చేసిన హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకుంటుండగా కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు. ఇంకా సుగుణమ్మ గారు, కంచిపోటు సుగుణమ్మ గారు ధైర్యం కొరకు ప్రార్థన చేసిన బలహీనతలు బలపరచడానికి సహాయం చేయండి. మీ మందిరంలో ఈజీగా చేయండి. మీ నామ పేరు విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి. ఉద్యోగం కొరకు చూస్తున్న ఉన్నారు, వ్యాపారం చేసేవారు ఉన్నారు, వ్యవసాయ పనుల కొరకు ప్రతిరోజు ఆటోలో వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయం అనుగ్రహించండి. ఇప్పటివరకు పాడిన పాటల్లో మీరు మాకు సహాయం చేశారు. తాటి లక్ష్మి గారు, అలాగే జోలమ్మ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తాటి మక్కయ్య గారు కుమారుడు హనుమంతు కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా నెలలో ఉంది, కుమారుని క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో నెమ్మది దయచేయండి. ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరి కావలసిన జవాబు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
సువార్త చెప్పడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఇవ్వండి. చేరువచ్చిన అందరికి వందనాలండి. ఈ రోజున ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఈ నెలలో 2 వారాల తర్వాత ఈ ఉపవాస ప్రార్థనలు చివరిలో వెళ్ళబోతున్నా. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ రోజున పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ఎలా, మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలని దేవుడు ఈరోజు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. చూడండి, పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, శిలువలో 2 దొంగలు ఉన్నారు. యేసు ప్రభువారితో పాటు 2 దొంగలను కుడివైపు ఒకరిను ఎడమవైపు ఒకరిని ఉంచారు. అక్కడ ఒక దొంగ 2 పేరు, ఒక దొంగ పేరు తేమాస్, ఇంకొక వ్యక్తి పేరు ఆత్మాస్. 2 కూడా యేసు ప్రభువారిని చూస్తున్నారు. ఒక వ్యక్తి యేసు ప్రభువారిని చూసి దూషించాడు. ఇంకొక దొంగ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా పశ్చాత్తాపపడ్డాడు. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. 23వ అధ్యాయంలో 39వ వచనం నుండి చదవండి. వేలాడు వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన దూషించి, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన పాలన పొందుతున్నాము గాని ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన. అందుకు ఆయన వారితో,
నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెబుగా. చూడండి, ఒక దొంగ యేసు ప్రభువు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడ్డాడు. మనము ఈ స్థితిలో ఉన్నాం కదా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన తప్పిదాలు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకొక దొంగ ఏం చేశాడంటే ఒప్పుకోకుండా తనను తాను హెచ్చించుకున్నాడు. ఇక్కడ మనము కూడా ఈరోజు మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఏం చేస్తాడు దేవుడు అంటే, చూడండి, పాత నిబంధన గ్రంథం నుండి చూస్తే మన పాపములు ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. లేవియాకాండ గ్రంథం 5వ అధ్యాయము, లేవియాకాండము 5వ అధ్యాయము 5వ వచనం ఒకరు చదువుతారండి. లేవియాకాండ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి అతడు ఏ విషయం అందైనో అపరాధి అయినప్పుడు ఆ విషయమందు తానే చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనైను ఆడు మేక పిల్లను గాని పాప పరిహార బలిగా అర్పింపవలను. అతనికి పాప క్షమాపణ కలిగినట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎవరైనా పాపాలు చేస్తుంటే గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని పావులకు జతలు 2 తీసుకొని వచ్చి దేవునికి అర్పించేవారు. అట్లా వాళ్ళ పాపాలు క్షమించబడేవి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మరలా వాళ్ళు ఏం చేశారంటే యాజకుడి దగ్గరకు వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే అలాగా మనం దేవుడి సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. అలాగే మన పాపము దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, లేవియాకాండ గ్రంథం 26వ అధ్యాయము, లేవియాకాండము 26వ అధ్యాయము 40వ వచనం చూడండి. చదవమ్మా. తమ దోషములను ఒప్పుకొని నాకు విరోధముగా నడుచుకుని అనగా లోబడని తమ ఉదయములను లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదానం అందించమని ఒప్పుకొని నేను యాకోబుతో చేసిన నా నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ఒక వ్యక్తి ఏదైనా పాపాలు చేసి దేవుడి సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగినట్లయితే దేవుడు అతన్ని క్షమిస్తాడు. దేవుడు అతని పాపములు క్షమించడానికి ఇష్టపడతాడని వాక్యంలో బోధిస్తుంది. ఇంకా చూస్తే దేవుడి సన్నిధిలో మన పాపములు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము, నీ దేవుడైన యెహోవా మీద నా మాటను అంగీకరించక చాలండి. మన పాపము దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు కూడా దేవుడి సన్నిధిలో ప్రజల పాపాల గురించి ఆయన విషయంలో కూడా పాపాలు ఒప్పుకోవాలని దేవుడి సన్నిధిలో కోరుతున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. మాదికకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులైన రాజైన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు తెలియజేసినట్టు యెరూషలేము పాడుబడవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నమని గ్రంథములు గ్రహించి అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయడానికి
ప్రభువు దేవుని ఎదుట నా మనసు వివరముగా చేసుకుంటుంది. చూడండి, ఇలాగా 20వ వచనం వరకు చూస్తే వాళ్ళు పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. చివరి వచనం చూడండి, 20వ వచనం. నేను ఇంకా పలుచు ప్రార్థన చేయించు పవిత్ర పరుచుకో వరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేసినప్పుడు దేవుడు అతని పాపములు దేవుని సన్నిధిలో క్షమించినట్లుగా వాక్యం బోధిస్తుంది. ఎవరు పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళ జీవితంలో ఏం చేస్తాడు దేవుడు అంటే, చూడండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చూడండి, సిలువలో ఉన్న దొంగ దేవుని సన్నిధికి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు దేవుడి గురించి తెలియలేదు. కానీ ఆ క్షణంలోనే యేసయ్యను తెలుసుకున్నాడు. దేవుడు పరలోక రాజ్యంలో ఉంటాడు, నిత్య రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని నమ్మి అప్పటికప్పుడే సరాసరి పరదేశంలోకి వెళ్ళిన వ్యక్తిగా రెండవ దొంగ గురించి మనం చూస్తాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే క్రైస్తవులమైన మనం ప్రతి ఒక్కరు కూడా పాపాలు తప్పకుండా ఒప్పుకోవాలి. అవి ఎలాంటివైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో మనం అన్యోన్య సహవాసం కలవాలనేందుకు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనం మోసపుచ్చుకుంటున్నాం. చూడండి, అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో పరదేశంలో సరాసరి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగే మన పాపములు ఒప్పుకోకుండా ఉంటే దేవుని సన్నిధిలో అబద్ధికులుగా మనం ఉంటాం. సాతానుడు ఏం చేస్తాడంటే మన పాపాలు ఒప్పుకోకుండా దేవునికి దూరం చేస్తాడు. ఇక్కడ 10వ వచనం చూడండి. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికులుగా చేయవారు మరియు ఆయన వాక్యం మనలో ఉండాలి. చూడండి, అందుకనే వాక్యం మనలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే మన పాపం దేవుడి దగ్గర ఒప్పుకొని విధేయత పొందాలని కోరుతున్నాడు దేవుడు. ఎవరి పాపములైతే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని అనుకుంటున్నారో తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో వారు చేసిన దోషాలను బట్టి దేవుని యొక్క శిక్షకు లోబడాలి. దేవుడు ఏం బోధిస్తున్నా అంటే లేవ్యకాండము 26:41 వచనం చూడండి. లేవ్యకాండ గ్రంథం 26వ అధ్యాయం 41. నేను తమకు విరోధంగా నడుచుకుని తమ శత్రు దేశంలోనికి తాము రప్పించుకుని ఒప్పుకొని అనగా లోబడని తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషములు ప్రతిదండన అనుభవించుకుని ఒప్పుకొని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడు మన జీవితంలో పవిత్రులుగా దేవుడు చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ఎలాగంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభు చే శిక్షకు తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారునికి దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచి. చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు అని అనుకోవాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే మనము దేవుని సన్నిధిలో మన పాపములు ఎలా ఒప్పుకోవాలంటే
వినయం హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలని కోరుతున్నాడు దేవుడు. చూడండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము చదువు. సాగిలపడదు రండి, చాలు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరైతే దేవుడి సన్నిధిలో వారి దోషాలు ఒప్పుకోవాలని అనుకుంటున్నారో దేవుడు వారి వినయం కలిగిన హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. చదవమ్మా. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలను. చూడండి మనమందరం కూడా మన పరిస్థితి ఇలా ఉంది. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. మన దోషులు ఎలా ఉన్నా సరే దేవుడు మనలను పవిత్రులుగా చేస్తున్నాడు, పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే బైబిల్ గ్రంథం సుమారుగా 8 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ 8 మంది వ్యక్తి వారు దేవుని సన్నిధికి వచ్చి వారి దోషాలు ఒప్పుకున్న వారు ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరంటే నెహెమ్యా కనిపిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 401వ పేజీ 9వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదామండి. 401వ పేజీ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 16 చదువు. చదవమ్మా. 9:16 నుండి. అయితే వారును మా పితరులు గర్వించి లోబడనగా నీ ఆజ్ఞలు చేయకపోయి వారు విధేయులకు మనసులైన వారై తమ మధ్యను నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకం చేసుకునక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాసు దేశంలోని తిరుగులకు ఒక అధికారం కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి అయితే నీవు క్షేమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాసులత గలవాడు, దీర్ఘ శాంతుడు, బహు కృప గలవాడై ఉండి వారిని విసర్జింపలేదు. చూడండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నెహెమ్యా దేవుని సన్నిధికి వచ్చి ఇలాగా దేవాలను క్షమించుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. రెండవ వ్యక్తి ఎవరంటే దానియేలు మనకు కనిపిస్తున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మాదికలకు అశ్వరేశేఖ కుమారుడైన దర్యావేషు తల్లిదండ్రుల రాజైను అతని 7వ ఏట 10వ సంవత్సరం దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చిన తెలియజేసినట్లు యెరూషలేము పాడుకోవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతుందని గ్రంథంలో గ్రహించుకుని అలాగే గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేశాను, తగ్గించుకుని ఉన్నానని చెప్పాడు. ఆ పరిస్థితిలో దానియేలు దేవుడు క్షమించున్నాడు. అంటే పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు పవిత్రులుగా చేస్తాడు. మూడవ వ్యక్తి ఎవరంటే దావీదు. చూడండి దావీదు కీర్తనలు 32వ అధ్యాయం, కీర్తనలు 32వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకొంటిని, నీవు నా పాప దోషము భరించుమా. చూడండి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో పాపం చేశాడో మనకు తెలుసు. ఆ ఒక్కసారి తప్ప మిగిలిన టైం అంతా కూడా దేవుడికి నమ్మకమైన బిడ్డగా ఉన్నాడు. 51వ అధ్యాయము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసినాను. కావున ఆజ్ఞించినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీసినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో నా తల్లి గర్భం ధరించిన సాటి. ఈ రీతిగా ఈ అధ్యాయం అంతా కూడా తన పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటా ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే ఆమెకు శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేశాడు, ఒక మంచి మనసు దేవుడు దయచేశాడు.
10వ వచనం చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని దేవుని సన్నిధిలో పాపాలు దావీదుగా ఒప్పుకున్నారు. పరిశుద్ధుడిగా దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇర్మియా గారు కూడా దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నారు. 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ వచనం చూడండి. యెహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొంచున్నాము, నీ విరోధముగా పాపము చేసి ఉన్నాము. చాలు. దేవుని సన్నిధిలో ఇర్మియా గారు ప్రవక్త ఇర్మియా విలపించు ప్రవక్త అనే పేరు కలిగినటువంటి ఇర్మియా గారు దేవుని సన్నిధికి వచ్చి ఇలా పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతని దోషాలు కూడా క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను గారు బాప్తిస్మిచ్చే యోహాను గారి కాలంలో కూడా బాప్తిస్మం పొందడానికి చాలా మంది ఆయన దగ్గరకు వస్తుంటే యోహాను గారు ఒక మాట చెప్పినారు. ఏంటంటే చూడండి, బాప్తిస్మం పొందడానికి ముందుగా మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పడం మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతూ ఉంటది. అతను పరిసయ్యులను సదుసేయులను అనేకులు బాప్తిస్మం పొందడం చూసి చాలండి. ఇలా దేవుని సన్నిధిలో వాళ్ళని గద్దించినట్లుగా వాళ్ళని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు చాలా అనేకులు యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను గారి చేత బాప్తిస్మం పొందడం మనం చూస్తున్నాం. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పొరపాటు చేసి ఉంటే ఈ రోజున పశ్చాత్తాపం కలిగి ఉండటానికి పాపములు ఒప్పుకొని విధేయత కలిగి ఉండాలని కోరుతున్నాడు. పేతురు కూడా తన జీవితంలో పాపములు ఒప్పుకుంటున్నాడు. చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ సందర్భం మనం చూస్తే ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు చేపలు పట్టారు. అయితే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు కానీ ప్రభువు చెప్పినట్లు వాళ్ళు చేశారు. చూడండి ఎలా చేస్తున్నారంటే 2వ వచనం చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరుకున్న 2 దోణులు చూసిన జాలలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొచ్చు ఉన్నది. ఆయన దోణిలో సీమోను దేని ఒక దోణి ఎక్కి ధైర్యుని కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుని దూరంలో నుండి జనసమూహంలో బోధించున్నాడు. ఆయన బోధించడం సాధించిన తర్వాత నువ్వు దూరను లోతుగా నడిపించి చేపల పడడం మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలివాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వల వేయమని చెప్పిన అలా చేసి విస్తారమైన చేపలు పడ్డారు. చూడండి, ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు. అయితే 7వ వచనం చూడండి, వారు వేరే దూరంలో ఉన్న తమ పాలు వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దొరలు మురుగునట్లు నింపి సీమోను పేరు అది చూసి యేసు మోకాళ్ళ నుండి పశ్చాత్తాపపడ్డాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇంకా బైబిల్ గ్రంథంలో సోంకారి మనకు కనిపిస్తున్నాడు. చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ ప్రార్థన చేసే వారిలో ఒక వ్యక్తి హెచ్చించుకున్నాడు, ఒక వ్యక్తి తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న వ్యక్తి ఎలా హెచ్చింపబడ్డాడో ఇక్కడ మనం చూస్తాం. 12వ వచనం చూడండి, వారు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదనలో
10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించును. అయితే సుంకరి దూరంగా నిలవచుండి ఆకాశం వైపు కనులెదుకైను ధైర్యం చాలక రొమ్ము పట్టుకొచ్చు, దేవ పాపిని నన్ను కరుణించు. చూడండి, చిన్న ప్రార్థన గొప్ప సమాధానం దయచేశాడు. పరిసయుడు హెచ్చించుకున్నాడు, తానే నీతిమంతుడుగా అనుకున్నాడు, తానే పరిశుద్ధుడుగా అనుకున్నాడు. కానీ ఇక్కడ సుంకరి తన జీవితాన్ని ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దాన్ని బట్టి ప్రభు ఎవరి ప్రార్థన, ఎవరి ఇద్దరిలో నీతిమంతులు అని చెప్పినప్పుడు 14 చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని నీతో చెబుతున్నా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చూడండి, ఈరోజు నా బైబిల్ గ్రంథం చూస్తే సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను క్షమించుము, నేను పరిసయ్యుడులా అతని గురించి అసలు ఏం చెప్పలేదు, కానీ దేవునికి తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా ప్రార్థన చేశాడు. అతని మొరను దేవుడు ఆలకించాడు. చివరిగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థన చేసినట్టే 15వ అధ్యాయము లూకా రాసిన సువార్త, 15వ అధ్యాయము లూకా సువార్త 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాడుకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోక విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుంది. చాలు. ఎవరి వ్యక్తి అంటే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు. తండ్రి దగ్గరికి రాకముందు అతనిలో కలిగిన పరివర్తన, పశ్చాత్తాపమైన హృదయం. ఇంకా 19వ చూడండి, ఇలా అనుకున్నాడు, ఇక మీదట నీ కుమారుడని అనిపించకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిని ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇతరులో అనుకున్నాడు, కానీ తండ్రి మనసు, ప్రేమించే మనసు, మూడింటిలో ఉన్నటువంటి వ్యక్తిని, అంతకుముందు ఎంతో వ్యాపారం చేసి ఖర్చు పెట్టుకున్న ఆ వ్యక్తిని దేవుని ప్రేమ చూపించి తండ్రి ఏం చేశాడంటే 20వ వచనం చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకముకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఇక మీదట నీ కుమారుడు అనిపించకు యోగ్యుడను కాను. చాలా చిన్న ప్రార్థన చేశాడు. తండ్రి, నేను పాపిని, నేను పరలోకానికి ఈ లోకానికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ఆ తండ్రి ఆ కుమారుడు గురించి చెప్పిన మాట ఏంటంటే, చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే 32వ వచనం చూడండి, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతుకును, తప్పిపోయి దొరికనని అతనితో చెప్పాను. చూడండి, తప్పిపోయి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి సంతోషపడ్డాడు. ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, ప్రశస్తమైన ఉంగరం ఇచ్చాడు, ప్రశస్తమైన ఆహారం ఇచ్చాడు. ఆహారం కోల్పోయాడు, వస్త్రం కోల్పోయాడు, విలువ కోల్పోయాడు. ఆ వ్యక్తికి విలువ ఇచ్చాడు తండ్రి. అలాగే మనము కూడా పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి ఈ రీతిగా వచ్చి మన పాపములు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూడండి, 24వ వచనం చూడండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగి. చూడండి, దేవునికి మనం చేయవలసిన ప్రార్థన చూస్తే పాపములు ఒప్పుకోవాలి. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, తండ్రి ఇంటికి చేరున్నాడు.
ఆ రీతిగా మనము కూడా పశ్చాత్తాప హృదయంతో, వీరి కలిగి హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ కుమారుని క్షమించినట్లు మనలను క్షమించడానికి దేవుడు తన వాక్యమును మన ఇంట్లో కలిగి చేయగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మాకు ఇచ్చిన వాక్యం స్తోత్రాలు. అధికములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని విడిచిపెట్టువాడు కనికరమును పొందునని చెప్పి ఉన్నారు. ఆ రీతిగా మేము పరిశుద్ధులుగా అవడానికి పశ్చాత్తాపమైన హృదయం మాలో కావాలని కోరుతున్నాం. నెహెమ్యా సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకున్నాడు, దానియేలు సన్నిధికి వచ్చి తమ దోషములు ఒప్పుకున్నాడు, దావీదు తన జీవితంలో చేసిన పొరపాటుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఆ రీతిగా తిరిగి తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఇంటికి వచ్చి క్షమించుమని అడిగి ఉన్నాడు. సుంకరి కూడా సన్నిధిలో ప్రభా హెచ్చించుకున్నాడు, తండ్రి పరిచయుడు హెచ్చించుకున్నాడు. సుంకరి తగ్గించుకుని తన జీవితంలో ప్రభా పాపం క్షమించు అన్నట్లుగా దేవా పాపం క్షమించమని ప్రార్థనలో కోరినారు. ఆ రీతిగా మేము కూడా దేవుని సన్నిధికి వచ్చి మా పాపములు మేము ఒప్పుకొని అలా నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దోషం నుండి పవిత్రులుగా చేయని ఈ వాక్యం బట్టి మమ్మల్ని మేము ఏవైనా పొరపాటు చేస్తుంటే వాటి ఒప్పుకొని విడిచిపెట్టి మీ కొరకు పవిత్రులు ఉండడానికి సహాయం దయచేయను. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించను, క్షమాపణ కలిగి ఉండడానికి సహాయం దయచేయను. యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మనం విలువైన కానుకలు సమర్పిస్తున్నాం. సమర్పణ చేయుము ప్రభువునకు, నీవే అమూల్యము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీవే అమూల్యము సమయమును. ప్రభు
ఈశ్వర్ గారు కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్ సుధాకర్ గారు, స్వరూప మేడం గారి కొరకు ప్రార్థన చేద్దాం. రేపు రాత్రి కొండయ్య గారి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. తర్వాత 17వ తారీఖు 16వ తారీఖు రేపు 17వ తారీఖు మహేష్ గారు, నల్లగట్ల మహేష్ గారు మణి గారి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. 19వ తారీఖు బాబురా గారి గృహంలో ప్రార్థన ఉంటుంది కనుక మీకు తెలియజేస్తున్నాను. మైక్లో చెప్పారు కనుక మళ్ళా వారు చెప్పలేదు అనుకోకుండా మీరందరూ రాత్రి వేళ జరుగుతున్న ప్రార్థనలకు హాజరు కావాలని తెలియజేస్తున్నాను. సరే, సమర్పించబడిన కానుకల వరకు ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, మీరే వారు మోకరించండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకే వందనములు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ పాద సన్నిధిలో మమ్మల్ని ఎంతగానో దీవించున్నారు, ఆస్వాదించినారు. ఈ విశ్రాంతి దినం చూడడానికి మీరు చూపిన కొరకే స్తోత్రాలు. ఈ గొప్ప మందిరము మా గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాధవ గారు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి నూతనమైన గృహం ప్రారంభం చేయాలనుకుంటుండగా ఆ గృహం పూర్తి కావడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. అలాగే పిల్లపాటి సతీష్ రాణి కొరకు ప్రార్థన చేసిన, పిల్లల చదువు కొరకు ప్రార్థన చేసిన, అలాగే ముళ్ళపాటి సతీష్ భూలక్ష్మి కొరకు ప్రార్థన చేసిన, అలాగే సునీల్ గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, పిల్లల చదువుగా సహాయం చేయండి. అలాగే తండ్రి సన్నిధిలో మేము అడుగుతుండగా గొప్ప కార్యం చేసిన స్తోత్రాలు. తండ్రి కోడూరు ప్రాంతంలో వెంకటరమణ నాగేశ్వర గారు వారి కుమారుడు పరీక్షకు సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం దయచేయండి. వెంకట కుమారి రేపటి నుండి పరీక్ష పెడుతుండగా సహాయం చేయండి. జ్ఞానం తెలివి చేయకుండా ప్రార్థన చేసిన, వీరబాబు కృష్ణవేణి కొరకు ప్రార్థన చేసిన, కృష్ణవేణికి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేసిన స్తోత్రాలు. కాశం గారికి మంచి ఆయుష్ ఆరోగ్యం స్తోత్రాలు. అలాగే బుచ్చయ్య గారి కొరకు ప్రార్థన చేసిన, మాదేవి గారి కొరకు ప్రార్థన చేసిన, చేతి గాయంతో బాధపడ్డారు, చిట్లే ఉండగా సహాయం దయచండి. తలబాగు తను ఎంతో నొప్పితో ఉంటుండగా కుమారుడు స్వస్థపరచండి. కుటుంబంలో ఏం చేసిన స్తోత్రాలు. శ్రేయాన్ని కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయండి. అలాగే ఒక సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, మీ కుమారుడు బలపరచండి. వెంకటరావు గారి కొరకు ప్రార్థన చేసిన, మస్తాన్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు జీవించండి, సహాయం చేయండి. ఆశ్చర్యకరణ మీకే స్తోత్రాలు. అద్భుతములు చేసే దేవా మీకే వందనాలు. బకే గారి కుమారుడు హనుమంతు కొరకు ప్రార్థన చేసిన, తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడు ఆరోగ్యం రావడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. కంచిపోగు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, ఆదం గారి కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేసిన, ధైర్యపరచడానికి సహాయం చేయండి. వివాహం కొరకు సిద్ధపరచబడి ఉన్నారు, సహాయం చేయండి. మీరు గొప్ప కార్యం చేసిన స్తోత్రాలు. ప్రభా యేసూరు గారు నవమణి గారి కుటుంబం గారు ప్రార్థన చేసిన, బాబురావు గారు అలాగే అరుణమ్మ కుటుంబం గారు ప్రార్థన చేసిన, బిడ్డలు దీవించండి. జరగబోతున్న శుభకార్యాలు మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఆశీర్వదించడానికి స్తోత్రాలు. అలాగే నాటక గారు ప్రార్థన చేసిన, బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. మేలుతో కుటుంబాన్ని దీవిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే దోమల కృష్ణ గారు అలాగే దేవాలయం గారి కుటుంబం ప్రార్థన చేసిన, కుటుంబంలో మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. అన్నమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, కుమారుడు దయపరచ సహాయం చేయండి. అలాగే లక్ష్మి గారి కొరకు జ్వాల కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. గాయత్రి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, మంచి ప్రసవాన్ని దయచేయబోతున్నందుకు మీకే స్తోత్రాలు. మీ సన్నిధిలో ఎదురుగా మేము ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఆశీర్వదించడానికి స్తోత్రాలు. మేము అంతగా అభివృద్ధి పొందాము. వాటిలో ఇచ్చిన కాకుల కొరకు ప్రార్థన చేసిన, తిరువురు పట్టణంలో ఉన్నటువంటి తండ్రి ప్రసన్న కుమార్ గారు టీచర్ గారి కొరకు ప్రార్థన చేసిన, ప్రభా రోహి బాబు పల్లవ కొరకు ప్రార్థన చేసిన, ప్రవీణ్ గారు టీచర్ గారి కొరకు ప్రార్థన చేసిన, అలాగే తండ్రి ఆది ప్రీతం కొరకు ప్రార్థన చేసిన, ఆశ్చర్యటువంటి కుమారుడు ప్రార్థన చేసిన, ప్రీతం దీవించడానికి సహాయం చేయండి. ఇంకా
తండ్రి కాపాడు వెంకటేశ్వరరావు ప్రార్థన చేసినాం. కుమార్ పీజీ కొరకు సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం దయచేయండి, మంచి ఉద్యోగాన్ని దయచేసి మన స్తోత్ర. ఇంకా ఎవరైతే పరీక్షలో జ్ఞానం కావాలని ఎదురు చూస్తున్నారు, మా గ్రామంలో 10వ తరగతి పరీక్ష సిద్ధపడుతున్న ఉన్నారు, అలాగే డిగ్రీ ఇంకా పీజీ వివిధ కోర్సులు పోటీ పరీక్షలు రాసిన బిడ్డలు ఉన్నారు, అలాగే పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నటువంటి హరి కొరకు ప్రార్థన చేసినాం. ఇంకా అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. మారిపో శ్రీగారు కుటుంబం ప్రార్థన చేసిన బిడ్డలు చేయించండి, సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగిస్తున్న స్తోత్ర. వ్యక్తిగతంగా ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించమని, మీ సరిహద్దు కార్యక్రమం అనేక కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. దయచేసి నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన సమయాన్ని ముగించుకుందాం. నీ చిత్తం పరలోకం నెరవేరుస్తున్నట్లు భూమి నెరవేరుగాక. మాకు కావలసిన దయచేయండి, మా రుణం క్షమించే ప్రకారం మా రుణం క్షమించు, అమృతోగ ఏకాదశి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ అనే విశ్వాసం సన్నిధి ఈ ఆరాధనకు వారికి వారికి వచ్చిన సకల సమస్త పరిశుద్ధులందరికీ తరకృపా సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.